ఎంతో టేస్టీగా సజ్జ బూరెలు చేద్దామా. ఈ సజ్జ బూరెలు చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సజ్జలు ఏం చేశానంటే రాత్రి నానబెట్టేశానండి. ఒక గ్లాస్ తీసుకున్నాను, అది నానబెట్టేయాలి. పొద్దున్నే తీసి కొంచెం ఎండబెట్టేసి ఇంకా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ ఫైన్ పౌడర్ అక్కర్లేదండి, కొంచెం బరకగా ఉన్నా కూడా పర్వాలేదు, అలా చేసుకోవాలండి. ఇంకా ఈ దీంట్లో బెల్లం ఏమో ఒక గ్లాసు సజ్జలు తీసుకున్నాను కదండి, అది 3/4 కప్పు బెల్లం తీసుకోవాలండి, చాలు అది. ఇంకా కొంచెం వాటర్ వేసి ఇంకా అది బాగా తీగపాకం అని ఏమీ రావడం అవసరం లేదండి, ఉట్టి మరిగినా చాలు. ఇంకా ఈ సజ్జపిండిలో కొంచెం ఉప్పు వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఏ స్వీట్లో అయినా కూడా కొంచెం ఒక పించ్ ఉప్పు వేసుకొని ఇంకా కొంచెం ఇలాచీ పౌడర్ వేసాను. ఇంకా అది కొంచెం వామ్గా ఉన్నప్పుడే కలుపుకోవాలండి. అది వాటర్ కొంచెం స్ట్రెయిన్ చేసి ఇంకా వాటర్ వేసి కలుపుకోవాలి. ఇంకా సజ్జపిండితో బూరెలు చేద్దామండి. ఇది చాలా టేస్టీ అండి, పిల్లలకి చాలా చేయాలండి ఇలాంటివన్నీ. మేము ఎప్పుడు చూసినా లేసు కురుకురే ప్యాకెట్లేనండి, ఇలాంటివి కూడా చేసి పిల్లలకి పెట్టాలండి. చాలా టేస్టీగా తింటారు. మేమే అలవాటు చేయాలండి, మేమే చేయట్లేదు ఈ మధ్య. పాతకాలపు వంటలు చేయడం అంతా మర్చిపోయామండి మేమంతా. అందుకే ట్రై చేద్దామని చేశాను, కొంచెం పిండితో ట్రై చేశాను, చాలా చక్కగా వచ్చినాయి ఈ బూరెలు. ఇదేనండి ఈ ఇంగ్రీడియంట్స్తోనే, 2 ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా చేసేయచ్చాలండి మేము. కొంచెం తెలుగు నా వీక్ అండి, కొంచెం సర్దుకోండి మీరు. ఇంకా చూద్దాం, ఇంకా రెసిపీలో వెళ్ళిపోదాం. ఇంకా సజ్జల పిండి అలా చేసేసి ఇంకా కొంచెం అలా అద్దేసి, అదే తడి క్లాత్లో కొంచెం అద్దాలండి. అద్దేసిన తర్వాత ఇంకా నూనెలో వేసేసి ఇంకా ఫ్రై చేయడమే. ఇంకా పొంగుతాయి చూడండి, ఎంత బాగున్నాయి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటాయండి. బెల్లం కూడా తక్కువేనండి, ఎక్కువ కూడా వేయకూడదు, బెల్లం తక్కువ వేసుకోండి, అంటే స్వీట్నెస్ని బట్టి. ఇంకా చూడండి ఎలా బూరెలు పొంగినాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా మీకు ఇలాంటివన్నీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ తెలుసుకున్నది హసిన్.